ప్రైజ్ లార్డ్ అండి. యోహాను రాసిన 3వ పత్రిక మరి 1:4 నుంచి 11 వరకు చదివినట్లయితే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని ఉన్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. దేవుడు సత్యము జీవము మార్గమై ఉన్నాడు కాబట్టి నా సత్య మార్గంలో నడవాలని మరి దేవుడు ఆయన యేసయ్య ఆశిస్తాడు. ప్రతి బిడ్డను కూడా మనం సత్యమైన మార్గంలో నడవాలా, సత్యం ప్రకటించాలా, సత్యం మాట్లాడాలా. అలాంటి వారిని దేవుడు మరి మాట్లాడినప్పుడు, అలా జీవించినప్పుడు దేవుడు అలాంటి బిడ్డలను ఇష్టపడే దేవుడు. మరి అంతేకాదు, మరి 5:11 కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారులు అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారులుగా అంగీకరించిన వారు, దేవుణ్ణి అంగీకరించిన వారు ఆయన కుమారులుగా ఉంటారు. దేవుని కుమారుని అంగీకరించినవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడుగా ఉంటాడు. మరి సత్యమై మనలో ఎప్పుడైతే లేదో దేవుని యొక్క జీవము, ఆ జీవపు మాటలు మనలో కూడా ఉండవు. ఒక వ్యవసాయకుడు పొలాన్ని దున్ని తుక్కేరి మరి విత్తనాలు వేసినప్పుడు, ఆ విత్తనాలు వచ్చినప్పుడు, పంట వచ్చినప్పుడు ఆ వ్యవసాయకుడు, ఆ రైతు ఎంతగానో సంతోషిస్తాడు కదండి. మనము కూడా ఆయన బిడ్డలమైన మనలను ఆయన కొనుక్కున్నాడు, మరి కడిగాడు ఆయన పరిశుద్ధ రక్తంతో. మనము కూడా సత్యంలో, ఈ లోకంలో సత్యంలో జీవించాలని, సత్య సువార్త మనం ప్రకటించాలని, సత్యంలో మనము మరి సత్యం యొక్క మహిమను మనం ఇతరులకు తెలియపరచాలని ఆశిస్తాం.